ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత బయటకు రాగానే భక్తులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసేది స్వామివారి లడ్డూ ప్రసాదం కోసమే. ఆ లడ్డూని చేతిలోకి తీసుకోగానే వచ్చే కమ్మటి నెయ్యి సువాసన, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఆ అద్భుతమైన రుచి బహుశా ఈ ప్రపంచంలో మరెక్కడా దొరకదు. కానీ 300 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ తిరుపతి లడ్డు వెనుక ఎవ్వరికీ తెలియని ఎన్నో అద్భుతమైన రహస్యాలున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, నా పేరు లక్ష్మి. మీరు చూస్తుంది శ్రీవారి అద్భుతాలు. ఫ్యాక్ట్ నెంబర్ 1. దీని మొదటి పేరు మనోహరం. ఈ అద్భుతమైన ప్రసాదాన్ని తొలిసారిగా 1715 ఆగస్టు 2న స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. కానీ అప్పట్లో దీన్ని లడ్డు అని పిలిచేవారు కాదు. దీని పేరు మనోహరం. ఆ తర్వాత కాలక్రమంలో తీపి బూందీగా మారి 1940 నాటికి మనం ఇప్పుడు చూస్తున్న గుండ్రటి లడ్డు ఆకారంలో స్థిరపడింది. ఫ్యాక్ట్ నెంబర్ 2. పోటు మరియు దిట్టం. తిరుమలలో లడ్డూలను తయారు చేసే భారీ వంటశాలను పోటు అంటారు. ఇక్కడ రోజుకి 3 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తారు. అయితే ఈ లడ్డూకి ఆ అద్భుతమైన రుచి రావడానికి ప్రధాన కారణం దిట్టం. అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి, శనగపిండి, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్, పచ్చకర్పూరం లాంటి పదార్థాలను ఎంత మోతాదులో కలపాలి అని ఆగమ శాస్త్రంలో నిర్దేశించిన ఒక ఖచ్చితమైన కొలత. వందల ఏళ్లుగా ఆ కొలతను పక్కాగా పాటిస్తారు. కాబట్టి ఆ రుచి ఎప్పటికీ మారదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. లడ్డూలో రకాలు. తిరుపతి లడ్డు అనగానే మనకి ఒకటే సైజు గుర్తొస్తుంది. కానీ ఇందులో 3 రకాలు ఉన్నాయి. మొదటిది ప్రోక్తం లడ్డు. ఇది సుమారు 175 గ్రాములు ఉంటుంది. సాధారణంగా భక్తులందరికీ ఇస్తారు. రెండవది కళ్యాణోత్సవం లడ్డు. ఇది 750 గ్రాముల బరువున్న పెద్ద లడ్డు. ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు ఇస్తారు. మూడవది ఆస్థానం లడ్డు. ఇది వీటన్నిటికంటే అతి పెద్దది. కేవలం ప్రత్యేక ఉత్సవాల్లో స్వామివారికి నైవేద్యంగా పెట్టి ప్రముఖులకు మాత్రమే ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఎవరూ కాపీ కొట్టలేరు. అవును, తిరుపతి లడ్డూని ప్రపంచంలో ఎవరైనా కాపీ కొట్టడం అసాధ్యం. దీనికున్న విశిష్టత, తయారీ విధానం వల్ల 2009లో దీనికి భౌగోళిక గుర్తింపు అంటే GI ట్యాగ్ లభించింది. అంటే తిరుపతి లడ్డు పేరుతో మరెవరైనా లడ్డూలు తయారు చేసి అమ్మితే అది చట్టరీత్యా నేరం అన్నమాట. స్వామివారి దర్శనం ఎంత భాగ్యమో ఆ లడ్డు ప్రసాదం దొరకడం కూడా అంతే అదృష్టం. మరి మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు ఎన్ని లడ్డూలు తెచ్చుకుంటారు? కింద కమెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ అద్భుతమైన సమాచారాన్ని శ్రీవారి భక్తులందరికీ చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.